వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ మాధురి. శ్వేత 10వ తరగతి చదువుతున్నాను. శ్రీయుత గౌరవనీయులైన యనమల రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, మా జిల్లా ఎస్సీడీడీస్ ఉప సంచాలకులు శ్రీ సుదర్శన్ సార్ గారికి మరియు బీసీ సంక్షేమ శాఖ శ్రీమతి ఇందిరా మేడం గారికి మరియు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మాకు 40% డైట్ ఛార్జీలు పెంచి మంచి పౌష్టికాహారం పనిచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. నవంబర్ 1వ తేదీ నుండి ప్రతిరోజు మాకు రాగి జావ, గుడ్లు, పండ్లు, మజ్జిగ, స్నాక్స్, శనివారం స్వీట్ మరియు ఆదివారం చికెన్ అందిస్తున్నందుకు మేము ఆరోగ్యంగా చక్కగా చదువులో రాణిస్తున్నాం సార్. మా రాబోయే భవిష్యత్తులో బంగారు బాట వేయడానికి మేము ఎంతగానో కృషి చేస్తున్నాం సార్. అందువలన ఈ ప్రభుత్వానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము సార్. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. Madams and my dear sisters, my name is Joshna. I am from 9th standard from SC Social Welfare Hostel. We are gathered to hear a special guest are here, MLA Srinivas Reddy sir and Sudarshan sir and Vital sir and Indira madam and Pushpavini madam. We are very happy to have you sir and we are very thankful to you sir. And because increasing of cosmetic charges and changes in our food meal, everything in our hostel sir. We are very lucky to have you sir. From November onwards, we are getting nutrition food like egg, curd, sweets and chicken. Everywhere we are very important for education sir. We are very happy to feeling sir. We never expected our hostel like this developed. We are very happy sir. We are very thankful to you sir. Our education is tomorrow's future sir. Very happy sir. Because of these changes in our hostel. Thankful you sir. Thanks for giving this wonderful opportunity. యనమల రేవంత్ రెడ్డి గారికి, గౌరవ శాసన సభ్యులైన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, మా జిల్లా బీసీ అభివృద్ధి అధికారిని ఆర్ ఇందిరా మేడం గారికి మరియు జిల్లా ఎస్సీ ఉపశాఖలకు
ఉపసంచాలకులైన శ్రీ సుదర్శన్ సార్ గారికి డబ్ల్యూఎస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేమందరము చాలా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే 40% డైట్ ఛార్జీలు పెంచినందుకు, మంచి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నందుకు, అదే విధముగా కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచినందుకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ కవిత సార్. కవిత సార్. కవిత ఎవరమ్మా? ఇప్పటి సార్. ఇప్పటి మీ ఊరు నుంచి ఇంకెవరు అన్నారా హాస్టల్లో? ఉన్నా సార్. ఎవరు? నందిని ఉన్నా సార్. 10th క్లాస్ అది కూడా? అవును సార్. నువ్వు కూడా పోలీస్ లైన్ స్కూలేనా? అవును సార్. ఏం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు? ఎంపీసీయా? మీరందరూ కూడా మంచిగా ఇక్కడ మార్కులు నేర్చుకొని ఇక్కడే ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ కండి. గర్ల్స్ కాలేజ్ ఉంది, గర్ల్స్ కాలేజ్ ఉంది, చాలా చక్కగా ఉన్నాయి ఫెసిలిటీస్ అన్ని. అక్కడ ఇక్కడ హైదరాబాద్ మీ పేరెంట్స్ అంటే అవసరం లేదు, ఇక్కడే ఉండండి, మేము మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం. మీకు స్పెషల్ కోచింగ్ కూడా ఇప్పిస్తాం ఇంటర్మీడియట్లో. ఆల్రెడీ 200 మంది పిల్లలకి ఇప్పిస్తూ ఉన్నాం స్పెషల్ కోచింగ్ ఇంటర్మీడియట్ పిల్లలకి. 100 బాయ్స్ 100 గర్ల్స్. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మందికి కూడా కోచింగ్ ఇప్పిస్తాం. కాబట్టి 10th క్లాస్ పిల్లలందరూ మీరు బైపీసీ తీసుకున్నా, ఎంపీసీ తీసుకున్నా, మీరు మహబూబ్ నగర్లో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలోనే ఫస్ట్ అప్లై చేసుకోండి. మంచి మార్కులు మీరు తెచ్చుకుంటే ఖచ్చితంగా మీ అందరికీ సీట్లు వస్తాయి. మనకు 4 కాలేజీలు ఉన్నాయి ఇక్కడ జూనియర్ కాలేజ్. కాబట్టి మీ పేరెంట్స్కి ఇట్లా మేము హైదరాబాద్ పంపిస్తామంటే, హైదరాబాద్లో పేరెంట్స్ పంపిస్తే భారం అవుతుంది. పేరెంట్స్కి ఫీజులు ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీస్ ఉండవు, ఇబ్బందుల పాలవుతారు. ఆ పెద్ద నగరంలో మరి మీరు కావడతాం, చదువు మీద ఇంట్రెస్ట్ కూడా ఒక్కోసారి తగ్గిపోతుంది. హాయిగా మహబూబ్ నగర్ మంచి ప్లేసు, మిమ్మల్ని చూసుకోవడానికి అందరు ఉన్నారు. కాబట్టి అక్కడిక్కడ పోవాల్సిన పని లేదు. ఇది మీ పేరెంట్స్ కూడా చెప్పండి. మా ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, ఎక్కడికి పోవద్దన్నాడు, ఇక్కడే లోకల్ కాలేజీలో చదువుకున్నాము, అన్ని ఫెసిలిటీస్ సౌకర్యాలు అన్ని వారు కల్పిస్తారని చెప్పి మీ పేరెంట్స్కి చెప్పి ఒప్పిస్తారా? వెరీ గుడ్. అందరు ఈ మొత్తం స్టూడెంట్స్ అందరు 10th క్లాస్ ఓన్లీ 10th క్లాస్ కదా? ఇప్పుడు ఎస్ఏ 2 అవుతుందా? అవును, ఎస్ఏ 2 అయినాక అవుతుందా? క్వార్టర్లీ ఇప్పుడు హాఫ్ ఇయర్లీ కానీ ఇంకా హాఫ్ ఇయర్లీ ఎప్పుడైతుంది? అయిపోయిందా? డిసెంబర్లో క్రిస్మస్ కూడా 9th క్లాస్. శ్వేత ఎవరు? 60, 45, 33, 26. పిఎస్ ఏందమ్మా? ఫిజికల్ సైన్స్. అచ్చా, ఎన్ని మార్కులకి పేపరు? 40 మార్క్స్. 26. ఇది కూడా 40 మార్క్స్. బయాలజికల్ సైన్స్ కూడా. మ్యాథమెటిక్స్ 34. గాయత్రి ఎవరు? ఎందుకమ్మా ఇంగ్లీషే తక్కువనే? ఇంగ్లీష్లో అందరు బాగానే ఉన్నారు. ఇబ్బంది ఉందా ఇంగ్లీష్ ఏమన్నా? ఆ రోజు టైం లేదు, బాగానే ఉన్నావు కదా ఇంగ్లీష్. మరి ఇంగ్లీష్ ఏమన్నా కోచింగ్ తీసుకున్నారా? వస్తున్నారా? ఫిజికల్ సైన్స్ 14 ఉన్నాయి. ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇంకా 40 అంటే పాస్ అవుతుంది. పాస్ అంటే బరాబర్. నెక్స్ట్ టైం వస్తా తినగానే. అక్షయ మంచిగా
స్కూల్లో టీచర్లు మంచిగా చెప్తున్నారా? మంచిగా ఏం పేరమ్మా? ఇది ఎవరు? తిరుపతి. తిరుపతి నుంచి దగ్గర వచ్చినావా? ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd క్లాస్. ఏ స్కూల్? వస్తాయి కదా ఇంటర్నల్ టెస్ట్లు అవుతున్నాయా? ఇంటర్నల్ టెస్ట్లు అవుతున్నాయా? అయితేనే సార్. మంత్లీ టెస్ట్లా? ఏం పెడతారు? సిఓటీ ఇంటర్నల్ టెస్ట్. హాఫ్ ఇయర్లీ అయిపోయినాయా? ఇంకా కాలేదు. S7. ఎట్లా వస్తున్నాయమ్మా మార్కులు? బాగా వస్తున్నాయా పిల్లలకి? చూస్తుందా? చూస్తారా? చూస్తాం సార్. ఒక నోట్స్ పెట్టినా ఎవరికి ఎన్ని మార్కులు వస్తే అన్ని దాంట్లో రాపించుకుని ఎవరికి వెళ్ళి చూసుకుంటాం. రిజిస్టర్ ఉందా? వీళ్ళకి ఇంకా మార్కులు ఇవ్వలేదు. పాత రిజిస్టర్ పాత ఉన్నాయా? మన వచ్చింది అమ్మ క్లాస్ కట్టింది కదా. పేరు కావేరి. కావేరి. ఎక్కడ? కార్లపడ్స్ వెల్కొండ. ఎన్ని సంవత్సరాలు హాస్టల్? 2 years అవుతుంది. 2 years. ఎవరు చెప్పింది ఇక్కడ హాస్టల్ ఉందని? మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఒక సర్పంచ్ చెప్పి. చెప్పినా? బాగుందా హాస్టల్ ఇక్కడ? బాగానే ఉంది. నా ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉన్నారా? బాగుంది సార్. నువ్వేం చదవాలనుకుంటున్నావు? ఎంపీసీ తీసుకున్నాను. ఎంపీసీ ఇంజనీరింగా? అంతే కదా? ఎంపీసీ అంటే ఇంజనీరింగ్. ఏరోనాటికల్ ఇంజనీర్. మధ్యలో పోవద్దు. ఇంటర్ మంచిగా తీసుకురా, నేనే చదివిస్తాను. ఓకే థ్యాంక్ యూ సార్. 10th క్లాస్ ఉన్న పిల్లలందరూ కూడా ఒకటే ఏం ఉండాలి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజీలో ఇంజనీరింగ్ అయితే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ కొట్టుకోవాలి. మెడిసిన్ చదివే వాళ్ళు లేకుంటే బయాలజీ సబ్జెక్ట్ మీద ఎంటర్ చేసే వాళ్ళు మనకు కోసిగి కోడంగల్లో కూడా కాలేజీలు వస్తున్నాయి. వెటర్నరీ కాలేజ్ వస్తుంది, అగ్రికల్చర్ కాలేజ్ వస్తుంది, మహబూబ్ నగర్లో కూడా మెడికల్ కాలేజ్ ఉంది. కాబట్టి మీ టార్గెట్ అంతా కూడా ఫ్రీ సీట్ ఎట్లా తీసుకోవాలి అనే దాని మీదే ఇప్పటి నుంచే మీరు ప్రయత్నం చేయాలి. 10th క్లాస్ పిల్లలందరూ జాగ్రత్తగా వినాలి. ఓకేనా? ఓకే సార్. ఇంకెవరున్నారు? ఏ కాలేజీ? వొకేషనల్ కాలేజ్. ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్. కోర్స్ పేరు ఏం పేరు? కోర్సా? అదే ఇంటర్మీడియట్ కాదు ఈ కోర్స్ గవర్నమెంట్ గట్స్ కాలేజ్ శ్రీనివాస్ సార్ ఇది కదా మనం వొకేషనల్ ఇంటర్వ్యూ. నేను చెప్తేనే నేనే ఇప్పించాను. సెకండ్ ఇయర్ మీరు హాస్టల్ ఎక్కడ మీది? ఆడ ఎంతమంది ఉన్నారు? 200 కదా? అని వసతులు ఉన్నాయా? బాగా ఇంకేమైనా తక్కువ ఉన్నాయా? చెప్పేం కాదు, వాటర్ మాత్రం ఏం చేస్తుంది? బాత్రూమ్లు మంచిగా ఉన్నాయా? డైనింగ్ ప్లేస్ ఉందా? డైనింగ్ హాల్ ఉందా? డైనింగ్ హాల్ లేదు. వామిటింగ్ వచ్చినట్టు రాకుండా. 10 సంవత్సరాలు అయింది హాస్టల్ నుండి బట్టి? 3 సంవత్సరాలు. అంటే 8th రోజు అవును సార్. ఏ స్కూల్లో ఇప్పుడు? పోలీస్ సైన్స్. పోలీస్ సైన్స్. క్లాస్లో ఎంతమంది ఉన్నారు హాస్టల్ వాళ్ళు?
17 members. 17 మెంబర్స్ అందరు పోలీస్ స్టేషన్లోనా? ఒక ఆమె మార్కెట్ రోడ్ స్కూల్. అచ్చా, ఇక్కడ అడ్మిషన్ రాలేదా? ఫస్ట్ నుంచి అక్కడే ఉంటా. ఓకే. ఎట్లా ఉంది స్కూల్లో బాగుందా? బాగుంది సార్. టీచర్స్ అందరు ఉన్నారా? ఉన్నారు సార్. మంచిగా చెప్తున్నారా? చెప్తున్నారు సార్. Very good. తర్వాత ఏం చేస్తావు 10th తర్వాత? ఫస్ట్ ఇయర్ ఏది ఎంపీసీయా బైపీసీయా? బైపీసీ సార్. బైపీసీ తీసుకుంటావా? ఇక్కడనే ఇల్లే చదువుతావా గవర్నమెంట్ కాలేజ్? లేదు సార్. ఎక్కడ పోతావు? మా డాడీ ఎక్కడ చెప్తారు? డాడీ ఎక్కడ చెప్తారు కదా? ఎక్కడ అంటుండు మీ డాడీ? హైదరాబాద్. హైదరాబాద్. ఎందుకు హైదరాబాద్? ఇక్కడే బాగుంటుంది, ఇక్కడే చదవండి. ఇక్కడనే చదువుతా సార్. హైదరాబాద్లో పెద్దగా ఏం చెప్పేది ఉంటే అందరూ ఉంటారు. నేను వచ్చిందే మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నా వరకు నేను ఎట్లా మీకు సాయం చేయొచ్చు కనుక్కోవడానికి వచ్చి మీరు మంచిగా నిమ్మలంగా చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. ఈ పని అనేది మాకు తక్కువ ఉంది, లేకుంటే ఇది లేదు అది లేదంటే మేము దాన్ని ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ట్యూషన్ సార్ ఒక్కడే కావాలి. మ్యాథ్స్ ఇంకా ఫస్ట్ మ్యాథ్స్ అయినా ఫస్ట్ నుంచి వస్తాను. మాకు వస్తలేడు సార్, వాళ్ళకి వచ్చేది 1500 వస్తుంది సార్. అందుకోసము వాళ్ళు రావాలంటే కొద్దిగా ఎక్కువ ఇస్తే ఫిజికల్ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ బయాలజికల్ సైన్స్ 3000 రూపీస్ ఇద్దాం. మంచి వాళ్ళని పెట్టి 1500 ఇక్కడ నుంచి 1500 నేను వేరే ఏర్పాటు వస్తే ఇంప్రూవ్ చేసుకోవాలి. 1 ఇయర్లో మీరు ఇంప్రూవ్ చేసుకుంటేనే రేపు ఇంటర్మీడియట్ థ్యాంక్ యూ సార్. ఇంకేం సమస్యలు ఉన్నాయి చెప్పండి. టాయిలెట్స్ మంచిగా ఉన్నాయా? తర్వాత ఎట్లా డైనింగ్ హాల్ ఉందా? చూద్దాం, లేకుంటే చూద్దాం. ఎంతమంది అమ్మ కెపాసిటీ? 200 కెపాసిటీ అంటే యాక్చువల్ మాకు శానిటరీ స్టాండ్ 100 సార్. 200 ఉన్నాను. లేదు సార్ 140 సరిపోతుంది. బెడ్స్ ఉన్నాయా లేకపోతే కింద పడుతుందా? మంచాలు చలికాలం బ్లాంకెట్స్ ఉన్నాయా? గవర్నమెంట్ ఇచ్చి చూద్దాం వాళ్ళకి వీళ్ళకు ఉన్నవన్నీ వాళ్ళకి ఇద్దాం. వీళ్ళ బడ్జెట్ వేరున్నట్టు. వాళ్ళు ఎవరు రైతులు.